మంచిర్యాల జిల్లా మందమరిలో నిర్వహించిన ఏఐటీయూసీ సదస్సులో సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మరియు ప్రధాన కార్యదర్శి కొరిమినోజ్ కుమారులు పాల్గొని వచ్చే నెల 1వ తేదీన 141వ మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 గంటల పని దినం కోసం ప్రాణత్యాగాలు చేసిన కార్మికుల స్ఫూర్తిని స్మరించుకోవాలని, అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోర్స్ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ ఏడాది మేడేను ప్రత్యేకంగా జరుపుకోవాలని, ఆర్టీసీ కార్మికుల పోరాట పటిమను ఆదర్శంగా తీసుకొని హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమాలకు సిద్ధం కావాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీయూసీ రాష్ట్ర స్థాయి నాయకులు మరియు బ్రాంచ్ ప్రతినిధులు పాల్గొని కార్మిక ఐక్యతను చాటారు. రాబోయే పోరాటాల కింద నాయకత్వం వహించే ఎందుకు నాయకత్వం అంటుకొని రాబోయే పోరాటాల కింద నాయకత్వం వహించే ఎందుకు నాయకత్వం అంటున్నట్టు మీరంతా మహిళలు దానికి ఏఐటీసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఇంద్రజిత్ గుప్తా ఆ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్. కానీ ఇది ఒక ప్రధానమైనటువంటి పాయింట్. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, స్ట్రైక్, సమ్మె హక్కు ఇవి కూడా తీసేయడం అనేది జరిగింది. పిఎం ప్రావిడెంట్ ఫండ్ కార్మికులందరూ కూడా 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు పనుదినం చేసేవాళ్ళు. 141 సంవత్సరాల కంటే ముందు అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులందరూ కూడా సమ్మె చేసి వేలాది మంది కార్మికులు ప్రదర్శన జరుపుతూ ఉంటే ప్రభుత్వం కాల్పులు జరిపి కొన్ని వందల మంది కార్మికులను పట్టున పెట్టుకుంది. ఆ రక్తం మడుగులో పడిపోయిన కార్మికులు తమ అంగీలని రక్తంలో ముంచి ఇదే కార్మికుల జెండా, ఈ జెండాతోటే కార్మికుల హక్కులు సాధించుకుంటారని చనిపోయే కార్మికులు ఏదైతే ప్రతిజ్ఞ చేశారో ఆ మే 1వ తారీఖుని మేడే దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుతూ ఉన్నది. మేడే రోజున రేపు 141వ మేడే దినోత్సవం రోజున 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, ఎందుకంటే ఈ 4 లేబర్ కోడ్లలో 10 గంటలు 8 గంటల నుంచి 10 గంటలకు పెంచడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 గంటలకు పెంచడానికి నిర్ణయం చేసింది. దానికి వ్యతిరేకంగా రేపు మేడే దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా కార్మికులందరూ కూడా 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరుపుతూ ఉన్నారు. దానిలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొని జయప్రదం చేయాలని, అట్లాగే సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలు మెడికల్ బోర్డుని వెంటనే ఏర్పాటు చేయాలని, కార్మికుల పెండింగ్ సమస్యలు ముఖ్యంగా స్ట్రక్చర్ సమావేశంలో ఒప్పుకున్నటువంటి సొంత ఇంటి పథకం, పెన్షన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సమస్య, మార్పేర్ కార్మికుల సమస్యలు, డిస్మిస్ కార్మికుల సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని, సింగరేణిలో సమ్మె చేయడానికి గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీసీ అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోవడానికి సిద్ధమైంది. ప్రభుత్వం కనుక ఈ నెలలో అంగీకరించకపోతే మే నెలలో సమ్మె నడిచి సమ్మె చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాం.